నేను ఈరోజు కొత్తిమీర ఉల్లి కారం చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. నేను ఒక కట్ట తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాం. కొత్తిమీరలోకి 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, వీటిని సన్నగా కట్ చేసుకుందాం. సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా. దీంట్లో 4 రెబ్బల చింతపండు, సాల్ట్, గళ్ళుప్పు వేసుకుంటున్నా 2 చెంచాలు, చెంచాల కారం, కొంచెం 1 చెంచాన్నర జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిర్చి సారు వేసుకున్నాం కదా. ఇది ఇట్లా కచ్చా పచ్చిగా వేసుకోవాలి. ఇది ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దీన్ని పోపు వేసుకుందాం కదా. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు, దానిపైన మిక్సీ జార్ పెట్టుకుని వరకు కలుపుకోవాలి. చూసారు కదా, పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కట్ వేసినా కూడా కొంచెం అయిపోయింది. ఇది ఉడికితే అంతే అయిపోద్ది. ఆకుకూరలు ఏవైనా సరే ఇంతే అయిపోతాయి. ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకున్నాం. ఫైనల్గా అయితే కొత్తిమీర ఉల్లికారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం వేసుకొని తింటే నెయ్యి వేసుకొని సూపర్గా ఉండిద్ది అనమాట. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. బాయ్.